తెలుగు తెరపై ఎంతో మంది ఆర్టిస్టులు వెలుగు వెలిగారు, కనుమరుగయ్యారు. మంచి భవిష్యత్తు ఉన్న హీరోలు కూడా అర్ధాంతరంగా కెరియర్ను ఆపేయాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో స్వయం కృప అపరాధంతో కెరియర్ను నాశనం చేసుకున్న వారు కూడా ఉన్నారు. టాలీవుడ్ తెరపై సందడి చేసి కనుమరుగైన యంగ్ స్టార్స్ ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. వెండి తెరపై నుంచి కనుమరుగైన యంగ్ స్టార్స్ లో ముందుగా గుర్తుకు వచ్చేది తరుణ్ పేరే. ఎంత ఫాస్ట్ గా స్టార్డమ్ సంపాదించుకున్నాడో అంతే ఫాస్ట్ గా తన కెరియర్ ను పతనం వైపు తిప్పుకున్నాడు. హీరో, చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి బెస్ట్ యాక్టర్ గా స్టేట్, నేషనల్ అవార్డ్స్ ను కూడా సాధించాడు తరుణ్. 2000 సంవత్సరంలో నువ్వే కావాలితో హీరోగా తెరంగేటం చేసినప్పటి నుంచి అందరినీ ఆకట్టుకున్నాడు. తరుణ్ కు ఎప్పుడు ఉండే ఖచ్చితమైన డిక్షన్ తో తరుణ్ తన కెరియర్ మొదట్లోనే లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సంపాదించాడు. కానీ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. బిజినెస్లు చేసుకుంటూ తన పని తను చూసుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ వరుణ్ సందేశ్. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త బంగారు లోకం అంటూ కుర్రకారుకు లేనిపోని ప్రేమ పాఠాలు చెప్పాడు వరుణ్ సందేశ్. కాలేజ్ డేస్ లో ఎలా ప్రేమించవచ్చు అని చెప్పి చివరికి తల్లిదండ్రుల మాట వినాలి అని మెసేజ్ కూడా ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవగా ఆ తర్వాత వరుణ్ సందేశ్ కు వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఈ సినిమాల సాలిడ్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. హీరోయిన్ వితికా శిరోని పెళ్లాడాడు. ఆ తర్వాత జంటగా బిగ్ బాస్ లో సందడి చేశాడు. రీసెంట్ గా ఒక రొమాంటిక్ పిక్చర్ చేశాడు వరుణ్ సందేశ్. అది కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సినిమాలో పెద్దగా యాక్టివ్ గా అయితే లేడు. అప్పుడప్పుడు ఏవో కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నాడు. కానీ తిను కూడా బిజినెస్లు చేసుకుంటూ తన భార్యతో కాలక్షేపం చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ అల్లు శిరీష్. వరుస సినిమాలు చేస్తాడు అనుకుంటే అల్లు శిరీష్ ఎందుకో అడ్రస్ లేకుండా పోయాడు. అల్లు వారి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్ కు కాలం పెద్దగా కలిసి రాలేదు. వరుసగా మీడియం బడ్జెట్ సినిమాలు చేసిన శిరీష్ చివరికి ఊర్వశివో రాక్షసివో సినిమాలో 2022లో వచ్చిన ఈ మూవీ తర్వాత ఈ యంగ్ హీరో ముంబై వెళ్లిపోయాడని సమాచారం. అక్కడే ఉంటున్నాడట. అప్పుడప్పుడు మెగా ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు కానీ కొత్త సినిమాల గురించి అయితే ఎటువంటి టాక్స్ వినిపించడం లేదు. ఫ్యామిలీ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. ఇక నెక్స్ట్ సందీప్ కిషన్. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతోంది. బిజినెస్ చేయలేకపోతోంది. ప్రయత్నం చేసి విసిగిపోయాడు యంగ్ హీరో. అటు తమిళంలో కూడా సినిమాలు చేశాడు సందీప్ కిషన్. సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అయింది పరిస్థితి. దాంతో పెద్దగా యాక్టివ్ గా లేకుండా సందీప్ ఫుడ్ బిజినెస్ లో దిగాడని తెలుస్తోంది. ఇక నెక్స్ట్ నారా రోహిత్. చంద్రబాబు వారసుడిగా అటు రాజకీయాలు చూసుకుంటూ ఇటు సినిమాల్లో కూడా అడుగుపెట్టాడు నారా రోహిత్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేశాడు. హీరో మెటీరియల్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో సినిమా వర్గాల్లో కింద స్థాయి వ్యక్తుల్లో కూడా నారా రోహిత్ మంచి హీరో అన్న పేరు సంపాదించుకున్నాడు. కానీ సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో రోహిత్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నారా నుంచి సినిమా వచ్చి చాలా కాలమైంది. చివరిగా 2018లో వీరభోగ వసంతరాయలు సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత ప్రతినిధి సినిమాను ప్రకటించారు కానీ అది సెట్స్ మీదకు కూడా వెళ్ళలేదు. ఇక నెక్స్ట్ సుమంత్ అశ్విన్. నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు తనయుడు. వరుస సినిమాలతో కాస్త ఇమేజ్ సాధించిన హీరో సుమంత్ అశ్విన్. ఈ హీరోకు కూడా వరుస ఫ్లాపులు పలకరించడంతో కనిపించకుండా పోయాడు. ఈ మధ్య సినిమాలు చేసిన యంగ్ స్టార్ ఓ సైంటిస్ట్ ను పెళ్లాడి ఫారిన్ వెళ్లిపోయాడని అంటున్నారు. ఇక నెక్స్ట్ ఆర్యన్ రాజేష్. ఈవీవీ వారసత్వం తీసుకొని హీరో అయ్యాడు. సొంతం లాంటి మంచి సినిమాలు అందించాడు. కుర్ర హీరోగా మంచి హిట్లు కొట్టిన రాజేష్ కెరియర్ మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఫామ్ కోల్పోయాడు. నిర్మాతగా కొన్ని సినిమాలు చేసినా అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. దాంతో బిజినెస్ చూసుకుంటున్నాడని అంటున్నారు. వేణు తొట్టెంపిడి. ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకులకు నటుడిగా వేణు నైపుణ్యం గురించి బాగా తెలుసు. అంతేకాకుండా తన కామెడీ టైమింగ్ తో తనదైన ముద్ర కూడా వేశాడు సినిమాల్లో. కానీ అనుకోని కారణాల వల్ల 2009 సంవత్సరంలో గోపిక గోదావరి చిత్రం తర్వాత అతను లైఫ్ టైం కి దూరంగా ఉండడానికి ఎంచుకున్నాడు. అతను దమ్ములో మెరిసే అతిథి పాత్రలో కనిపించాడు. ఇక ఈ మధ్య కూడా కొన్ని అతిథి పాత్రలు చేశాడు. ఒక వెబ్ సిరీస్ చేశాడు. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. అయితే సినిమాలు ఎప్పుడైతే మానేశాడో అప్పటి నుంచి బిజినెస్ లోకి వెళ్ళిపోయాడు వేణు తొట్టెంపుడి. హీరో రాజా. ఒక చిన్నదానతో తెరంగేటం చేశాడు. ఆనంద్ చిత్రంతో ఒకేసారి రాజుకి ఇండస్ట్రీలో మంచి హైప్ వచ్చింది. ఆ తర్వాత మంచి సినిమాలు ఎంచుకున్నాడు. హీరోగా మంచి ఇమేజ్ కూడా వచ్చింది. కానీ రేస్ నుండి తనే స్వయంగా తప్పుకున్నాడు. ప్రస్తుతం తను పాస్టర్ గా మారి ప్రవచనాలు చెప్పుకుంటున్నాడు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా ఎంటర్ కాబోతున్నాడు. ఇలా వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది హీరోలు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.